బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక కావ్య గురించి ఆలోచిస్తూ రాజ్ తెగ తాగుతూ ఉంటే యామిని కావాలనే రాజ్ దగ్గరికి వచ్చి తనని రెచ్చగొడుతూ ఉంటుంది. చిన్నప్పుడు పుస్తకాల్లో చదివాను బావా, పారు కోసం దేవదాసు పిచ్చివాడు అయ్యాడని. నిన్ను చూస్తుంటే ప్రేమిస్తే ఇంతగా ప్రేమిస్తారా అనిపిస్తుంది బావా అంటూ మెల్లగా స్టార్ట్ చేస్తుంది యామిని. ఇక రాజ్ తాగుతూ తెగ తూలుతూ ఉంటాడు. అందుకే నీకో సలహా చెప్పాలని వచ్చాను బావా, నాకెందుకో కళావతి కూడా నిన్ను ప్రేమించింది అనిపిస్తుంది బావా అని అంటుంది యామిని. దాంతో రాజ్, ప్రేమిస్తే నన్ను ఎందుకు బాధ పెడుతుంది? ప్రేమించిన వాళ్ళు ఎవ్వరూ అలా బాధ పెట్టరు. కావాలంటే తను బాధపడుతుంది కానీ ప్రేమించిన వాళ్ళని బాధ పెట్టాలని చూడరు అని అంటూ ఉంటాడు రాజ్. తను నన్ను ప్రేమించలేదు అని చెప్తూ ఉంటాడు. ప్రేమించకపోతే ఎందుకు తన చుట్టూ తిరిగినా ఊరుకుంటుంది? నీతో ఎందుకు అంత ఫ్రెండ్లీగా ఉంది? కేవలం ఫ్రెండ్ అనడం అబద్ధం బావా. నేను ఒక ఆడదాన్ని కాబట్టి, ఆడదానిగా ఆడదాని మనసు తెలుసు కాబట్టి చెబుతున్నాను. కళావతి ఖచ్చితంగా నిన్ను ప్రేమించి ఉంటుంది. ఇన్ని రోజులు తనకి కడుపు అని తెలిసి ఉండదు. అందుకే అలా నీకు దగ్గరై ఉంటుంది. తాను ఎవరి చేతుల్లోనో మోసపోయిన విషయం నీతో చెప్పలేక, నిన్ను మోసం చేయలేక అలా చెప్పి ఉంటుంది. నీ ప్రేమకు ఆ ప్రెగ్నెన్సీయే అడ్డు అయితే దాన్ని నువ్వు ఎందుకు అంగీకరించకూడదు బావా అంటుంది యామిని. ఏమంటున్నావు యామిని అని అంటాడు రాజ్ అయోమయంగా. అవును బావా, అవును. నేను మాట్లాడేది కాస్త కష్టంగానే ఉండొచ్చు, కానీ ఇలా ఎందుకు అనుకోకూడదు బావా. ఆ బిడ్డకు నువ్వే తండ్రిగా ఎందుకు మారకూడదు? అందుకే వెళ్ళు బావా. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి కారణం ఎవరో చెబితే నిన్ను క్షమించి నీ మెడలో తాళి కడతాను అని చెప్పు. తనకు నీ మీద ప్రేమ ఉంది కాబట్టి తాను నీ మంచి మనసుని మెచ్చి నిజం చెప్పేస్తుంది. అప్పుడు హ్యాపీగా మీరిద్దరు కలిసిపోయి పెళ్లి చేసుకోవచ్చు. ఏమంటావు బావా అని అంటుంది యామిని. నువ్వు చెప్పింది కరెక్టే యామిని, ఇప్పుడే వెళ్ళి అడిగేస్తాను అంటాడు రాజ్ యామినితోటి. ఇక యామిని తాను విలన్గా నవ్వుకుంటుంది. రాజ్ మిగిలిన బాటిని కూడా మొత్తం ఫినిష్ చేసి ఇక తూలుతూ తుళ్ళుతూ దుగ్గిరాల వారింటికి వెళ్తాడు. ఎప్పుడు ఇక రాజ్ వెళ్ళి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఒసే కళావతి, కళావతి, ఒసే కళావతి రావే బయటకి అంటూ హాల్లోకి వచ్చి అరుస్తూ ఉంటాడు తూలుతూ. చుట్టూ అంతా కూడా మూగుతారు. కావ్య ఇంకా రాదు. ఇక రాజ్ చుట్టూ చూస్తూ అందరూ వచ్చేశారు, రావాల్సిన మనిషి ఎక్కడా? బెడ్రూమ్లో ఏసీ వేసుకుని పడుకుందా అంటూ ఊగుతూనే మాట్లాడుతూ ఉంటాడు రాజ్. ఇక సుభాష్ కోపంగా, ఏంట్రా ఇది, నువ్వు తాగొచ్చావా అంటాడు. అవును, తాగే వచ్చాను, కానీ దానికి కారణం నేను కాదు, మీ మేనకోడలు కళావతి అంటూ మాట్లాడతాడు రాజ్. ఇక స్వప్న, కవి అంతా కూడా రాజ్ని ఇది కరెక్ట్ కాదు అంటుంటే, మీతో ఎవరితోనూ నేను మాట్లాడను, కళావతి, మిస్ కళావతి అంటూ అరుస్తూ ఉంటాడు. వెంటనే ఆగి, అవును మిస్ అన్నాను, ఆవిడ ఇంతకీ మిస్సా మిస్సెసా అంటాడు కూల్గా. దాంతో ఒక్కసారిగా అంతా కూడా షాక్ అవుతారు. ఎవ్వరు ఎన్ని చెప్పినా, ఇంటికి వెళ్ళమన్నా రాజ్ వినడు. కళావతి రావాల్సిందే, మాట్లాడాల్సిందే, పిలవడం తనని వచ్చేదాకా ఇక్కడే కూర్చుంటాను అని కూర్చుంటాడు. ఇంతలో కావ్య మెట్లు దిగి రాజ్ ముందుకి వస్తుంది కంగారుగా. అదిగో మహారాణి గారు వచ్చేశారు. కళావతి గారు రండి రండి, మీకోసమే ఈ పిచ్చోడు ఎదురు చూస్తున్నాడు అని రాజ్ అనేసరికి మళ్ళీ ఎందుకు వచ్చారు అని అంటుంది కావ్య కోపంగా. అబ్బబ్బా, ఎప్పుడు చూడు ఒకే ప్రశ్న. నేను మిమ్మల్ని కలిసినప్పటి నుంచి ఇదే ప్రశ్న అడుగుతూనే ఉన్నాను. నన్ను దూరం పెడుతూనే ఉన్నారు, కానీ నిన్ను ప్రేమించేలా చేశారు అని రాజ్ అనేసరికి, నన్ను ప్రేమించమని నేను మిమ్మల్ని అడిగానా అని కావ్య అంటుంది. అదే కదా చెప్తున్నాను, నువ్వు వద్దు అన్నా ప్రేమించాను. మంచి మనసును చూడగానే ప్రేమించేస్తాను. అది నా తప్ప? కాదమ్మా, నీ తప్పు కానే కాదు. కానీ నువ్వు చేసిన తప్పు ఏంటో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమించావు. ఇప్పటికైనా నిజం ఒప్పుకో కళావతి. నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రతిసారి నీ కళ్ళల్లో ఆనందాన్ని చూశాను. ఆఫీస్లో ప్రాబ్లం అనగానే నీకు సహాయం చేస్తే కన్నీళ్లు పెట్టుకున్నావు. నీ చెల్లెలు అరెస్ట్ కాకుండా కాపాడితే గుండెలకు హత్తుకున్నావు. ఎందుకు ఇదంతా చేశావు? నా మీద ప్రేమ లేకుండానే చేశావా అని రాజ్ అంటూ ఉంటే, తప్పైపోయింది మహానుభావ. ఈరోజు మీరు ఇలా చేస్తారని తెలియక అసలు నేను మీకు దగ్గర అయ్యేదాన్నే కాదు, మీతో మాట్లాడేదాన్నే కాదు. మీతో అని కళావతి ఏదో చెప్పబోతూ ఆగిపోతుంది. ఏ ఆగిపోయేవే చెప్పు కళావతి, మాట పడిపోయిందా?
మీతో ప్రేమలో పడేదాన్నే కాదు అనబోయావు, అనుకుంటూ ఆగిపోయావు, అంతే కదా? ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది కళావతి, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు ఇదే మాట కోసమే ఎదురు చూశానే. సరే, జరిగిందేదో జరిగిపోయింది, అంతా మర్చిపోదాం. నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. కళావతి. నువ్వు నన్ను ఎంత మోసం చేసినా, కడుపులో ఒక బిడ్డ పెరుగుతుందన్న నిజాన్ని దాచిపెట్టినా, నీ మీద ప్రేమను చంపుకోలేకపోతున్నాను. నీ నుంచి దూరంగా వెళ్ళలేకపోతున్నాను. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని కూడా నేనే అవుతాను. ఆ బిడ్డ బాధ్యతను కూడా నేనే తీసుకుంటాను అనేసరికి ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దాంతో రుద్రాని, ఏంటి వీడేంట్రా ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు, నిజం తెలిస్తే దాన్ని వదిలేసి వెళ్ళిపోతాడనుకుంటే పెళ్లి చేసుకుంటానంటాడేంటి అని రాహుల్తో రుద్రాని అంటూ ఉంటే, ఇంట్లో రోజుకొక ట్విస్ట్ ఇవ్వడం బాగా అలవాటైపోయింది మమ్మీ అని అంటూ ఉంటాడు రాహుల్. ఇక దాంతో రాజ్, కానీ ఒక్క కండిషన్, ఇప్పటి వరకు నువ్వేంటో నీ కథ ఏంటో నేను ఎప్పుడూ అడగలేదు. నీ పాస్ట్ ఏంటో నేను అసలు ఎప్పుడూ అడగలేదు. ఇక భవిష్యత్తులో కూడా అడగాలి అనుకోవడం లేదు. నీ మీద నమ్మకంతో లైఫ్ లాంగ్ నీతో కలిసి ఉండాలి అనుకుంటున్నాను. అలా జరగాలి అంటే నాకు ఒక నిజం తెలియాలి. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు? నన్ను మోసం చేయాలనుకున్నావా, లేకపోతే నువ్వే మోసపోయావా? ఈ 2 ప్రశ్నలకి నాకు సమాధానం చెప్పాలి. కళ్ళు మూసుకుని మెడలో తాళి కట్టి జీవితాంతం నీకు తోడుగా నిలబడతాను అని రాజ్ అనేసరికి ఇక అంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక రుద్రాణి, ఇది కదా అసలైన ట్విస్ట్, కడుపులో ఉన్న పెరుగుతున్న బిడ్డకి తండ్రి వీడే అని అది చెప్పలేదు. ఆ నిజం తెలిసేదాకా వీడు పెళ్లి చేసుకోడు. ఇప్పుడు కదా మొదలైంది. వీళ్ళంతా కలిసి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో చూద్దాం అని రాహుల్ రుద్రాని అనుకుంటూ ఉంటారు. ఇక అక్కడితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో కావ్య, నీ భార్య, నువ్వు నా కొడుకు లాంటి వాడివి కాదురా, నాకు పేగు తెంచుకుని పుట్టిన నా కన్న కొడుకువు నువ్వు. ఈ కుటుంబం నీది, నువ్వు పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, వీళ్ళంతా నీవారు. కావ్య నిలతప్పడానికి కారణం నువ్వే, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నీవే అని కుండ బద్దలు కొట్టినట్టుగా అపర్ణ రాజ్కి నిజం చెప్పేయడంతో అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. ఇక అప్పుడే అక్కడ వచ్చిన యామిని కూడా ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అక్కడితో అప్కమింగ్ ప్రోమో కూడా కంప్లీట్ అవుతుంది. మరిన్ని అప్కమింగ్ సీరియల్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.